హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ పీతల కూర నాకైతే చాలా ఇష్టం అండి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా తయారైపోతుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న సైజు ఉల్లిపాయ, 2 టమాటీ ముక్కలు, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెప్పలు, 1 స్పూన్ జీరా సరసాలు, ఇలాచీ, లాంగ్, దాల్చిన చెక్క, మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. పీతల్ని బాగా వాష్ చేసుకొని అందులో టేస్ట్గా సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చిన వరకు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాలని ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మసాలా అన్నీ బాగా ఫ్రై అయిపోతే ఇలా ఆయిల్తో సపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు ఒక్కొక్కటి పీతలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పీతల్ని మసాలాతో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, 15 నిమిషాల తర్వాత ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో పీతలతోని. చూసారా పీతలకి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా బాగా కుక్ అయింది. ఇలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొత్తిమీర బాగా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.